అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారని మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ, ప్రేమ ప్రేమ ప్రేమ. ఇప్పుడు ప్రేమ అనేది బాగా ఏమంటారు, ఒక వైరస్ లాగా అయిపోయింది. అసలు విచిత్రం ఏంటంటే ఏజ్తో అసలు సంబంధమే లేదమ్మా. వాళ్ళు స్కూల్ స్కూల్ టీచర్ని చేస్తున్నారా, లేకపోతే ముస్లాంని చేస్తున్నారా, ఈ పిల్లవాడు మా అమ్మమ్మ తాతయ్య మన వాళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా ప్రేమలు పెళ్లిళ్ళు పిచ్చిలేస్తుంది. ప్రేమలే పెళ్లిళ్ళు చాలా లాస్ట్ ఆప్షన్ అది. అంటే ఇది వరకు ఏమిటంటే ఫస్ట్ పెళ్లి తర్వాత మిగతావి. ఇప్పుడు ఏమిటంటే అన్ని అయిపోయిన తర్వాత పెళ్లి 2 అక్షరాలే కదా, తర్వాత చూసుకుందాం అనేసి. ప్రేమ కూడా 2 అక్షరాలే, కానీ ఫస్ట్ అక్షరాలకు అట్రాక్షన్ ఎక్కువ. అంటే అప్పుడు జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయి కాబట్టి అయిపోయిన తర్వాత ఎవరైతే నేను బాధ్యతగా ఉంటానో, ఒక ఫ్యామిలీని నడిపిస్తాను అన్న వాళ్ళు మాత్రమే పెళ్లి వరకు వెళ్తున్నారు. మిగతా అంటే ఇవన్నీ కాదు, మధ్యలో అంటారు కదా, పార్క్ లో కూర్చొని బఠానీ తిన్నట్టుగా టైం పాస్ చేసుకునే వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఓకే అమ్మా, జెన్యున్ గా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు. జెన్యున్ గా అందరినీ మనం పెట్టలేము. సో జెన్యున్ గా ప్రేమించే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది జెన్యున్ లవ్, ఏ లవ్ అయినా సరే, ప్రేమ పెళ్లి. సో ఇంట్లో దాని వల్ల జరిగే నష్టాలు, ప్రేమ పెళ్లిళ్ళ వల్ల జరిగే లాభాలు కానీ నష్టాలు కానీ, ఎలాంటి మార్పులు కానీ ఏమైనా తల్లిదండ్రులు ఎలా చెప్పాలి పిల్లలకు అర్థమయ్యేలా? మీరు చాలా మంచి టాపిక్ అడిగారండి. ఇది ఏమిటంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ప్రేమ పెళ్లి, నిజంగా ప్రేమ పెళ్ళి అంటే ఈ కాలంలో ఎవరు క్యాస్ట్ కానీ ఏది కానీ చూసుకోవట్లేదు. అంటే జనరల్గా అల్టిమేట్గా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే, తమ పిల్లలు పెళ్లి చేసుకొని చక్కగా ఉండాలి, వాళ్ళు సంసారం చేసుకోవాలి, మేము కళ్ళతో చూడాలి, అదొకటి కోరుకుంటారు చాలా మంది. 99.9% వాళ్ళు తల్లిదండ్రులు కుటుంబ మర్యాద కూడా వదిలేసుకొని, కుటుంబంలో వాళ్ళని వెలివేసినా కూడా నా పిల్లలు నాకు ఇంపార్టెంట్ అనేసి అందరినీ ఎదిరించేసి ఫ్యామిలీని, ఈ ఫ్యామిలీని, ఎంటైర్ ఫ్యామిలీని పక్కన పెట్టినా కూడా నా పిల్లలు నాకు ఇంపార్టెంట్, వాళ్ళ సంతోషమే మాకు కావాలని చాలా మంది పెళ్లి చేస్తున్నారు. సో అదృష్టవశాత్తు కొంతమంది నిజంగానే బాగుంటున్నారు. సో ప్రేమ పెళ్లి చేసుకుంటాము అన్న పిల్లలకు కంపల్సరీగా తల్లి తండ్రి కొన్ని విషయాలు చెప్పాలండి. అంటే ఇప్పుడు నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం వేరే, మన ఇంటి వాతావరణం వేరే, మన ఇంటి పరిస్థితులు వేరే. నువ్వు ఒక ఇంటికి అంటే అక్కడికి వెళ్ళి అక్కడే ఉండాల్సిన పరిస్థితులలో పెళ్ళి అంటేనే అంతే, నువ్వు అక్కడే ఉండాలి. సో అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితులలో కూడా నేను అడ్జస్ట్ అయిపోయి ఉండగలను, ఎందుకంటే నా ఇష్ట ప్రకారం నేను వెళ్తున్నాను. ఇందులో మధ్యలో ఎవ్వరూ వచ్చి తలదూర్చి నీకు సలహాలు చెప్పరు. నీ నిర్ణయం, నువ్వు పెళ్లి చేసుకుంటాననే నిర్ణయం ఎంత స్ట్రాంగ్గా తీసుకున్నావో, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను ధైర్యంగా ఎదుర్కోగలను అనేది కంపల్సరీగా తల్లి కానీ తండ్రి, ముఖ్యంగా తల్లి చెప్పాలి. ఎటువంటి పరిస్థితులు అయినా కూడా ఎదుర్కోవాలి. కాకపోతే అంటే నీకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నాను, తల్లిదండ్రులుగా మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాము, కానీ నీ కష్టాలు, నీ నష్టాలు, నీ అంటే సుఖాలు ఏదైనా సరే నువ్వే ఫస్ట్, నువ్వే అన్నిటికీ నువ్వు రెడీ అయ్యే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్లో ఉన్నావు, నువ్వుకేంటంటే నువ్వు 7ంటికి లేచినా నేను నీ కాఫీ తీసుకొచ్చి పెడతాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను నేను కంపల్సరీగా నేను తప్పకుండా నేను నెరవేర్చగలను అన్నప్పుడు మాత్రమే. అంటే ఇది చిన్న రీజన్ అండి. ఇలాంటివి ఎన్నో నువ్వు లైఫ్ లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఏ పెళ్లి చేసుకున్నా కానీ. మరి ముఖ్యంగా ప్రేమ పెళ్లిలో ఏమవుతుందంటే, ఇక్కడ కొన్ని అంటే తల్లి తండ్రికి తెలియకు అంటే ఇష్టం లేకుండా అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా నీకు ఎవరి మంగళహారతి ఇచ్చి లోపలికి రానియరు. కొన్ని చిత్కారాలు ఉంటాయి, కొన్ని సూటిపాట మాటలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో నీ ఇష్టం ఏంటి, అబ్బాయి మీద ఇష్టంతో నేను ఆ ఇంటికి వెళ్ళావు కాబట్టి అక్కడ నీకు అనుకూలమైన పరిస్థితులు లేకున్నా కూడా దాన్ని పాజిటివ్గా తీసుకొని అత్తగారిని కానీ ఇంట్లో వాళ్ళని కానీ ప్లీజింగ్ చేసేలాగా నువ్వు ఉండాలి. అప్పుడే నీ సంసారం బాగుంటుంది. చీటికి మాటికి నువ్వు పోట్లాడేసి ప్రతిదానికి నువ్వు పాయింట్అవుట్ చేస్తే నీకు ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రి సపోర్ట్ మాత్రమే ఉంటుంది. నీ ఎంటైర్ ఫ్యామిలీ కానీ నీ బంధుమిత్రుల సపోర్ట్ కానీ ఉండదు. అలాంటప్పుడు ఏమిటంటే మళ్ళీ తల్లిదండ్రులకు ఎటువంటి పేరు వస్తుందంటే, మేము చెప్పాము ప్రేమ పెళ్లి చేయొద్దని, ఎంకరేజ్ చేయొద్దని, ఇప్పుడు 4 రోజులకే వెనక్కి వచ్చిందని మళ్ళీ తల్లిదండ్రులకే మాట వస్తుంది అనమాట. సో ఎటువంటి పరిస్థితులలో కూడా ఎటువంటిదైనా సరే, ఆహారం అలవాట్లు కానీ ఏదైనా సరే వాళ్ళతో నేను కాంప్రమైజ్ అవుతూ ఉంటాను.
కొన్ని విషయాలు నాకు జరగనప్పుడు, నాకు నష్టంగా జరిగినప్పుడు, నాకు ఇష్టం లేని జరిగినప్పుడు కూడా నేను అక్కడ అడ్జస్ట్ అయిపోయి ఉంటాను. అటన్నిటికీ కదా. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఒకలాగా ఉంటుంది, పెళ్లి చేసుకోకముందు ప్రేమ పెళ్లి మరి ముఖ్యంగా నీ లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఇది వరకు లాగా పార్కులలో వెయిట్ చేసి, సినిమా హాల్లో వెయిట్ చేసి, తర్వాత ఎక్కడో రెస్టారెంట్లో వెయిట్ చేసి నీ అబ్బాయి నీ కోసం వెయిట్ చేసేవాడు. కానీ ఇప్పుడు నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అది జరగదు. ఎందుకంటే లైఫ్ అది, రియాలిటీ అది. సో వాటిని కూడా నువ్వు ఇది వరకు నువ్వు ఇలా ఉన్నావు, నేను ఉండలేను, ఇట్లా నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నువ్వు అన్నిటికీ తట్టుకునే శక్తి ఉండాలి. అప్పుడు దొరకలేదు, దూరంగా ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, దగ్గరనే ఉన్నావు, రీచబుల్ కదా. అలాంటప్పుడు అవన్నీ ఇంకా అంతే కదా, ఎదురు చూపులు అనేవి ఉండవు, అవసరం లేదు. పక్కన మనిషి ఉన్నావు, నువ్వు అదే లైఫ్, నువ్వు అదే నీకు రావాలి, అదే ఎదురు చూపులు ఉండాలి, అట్లాగే చేసుకోవాలంటే నీకు జరగదు. సో ఇవే కాకుండా ఆ ఫ్యామిలీలో కూడా నువ్వు మింగిల్ అయ్యేలాగా ఉండాలి. వాళ్ళ అలవాట్లకు నువ్వు ఇదిగా అంటే అలవాటు పడి ఉండాలి. లేకపోతే మాత్రం చాలా కష్టాలు వస్తాయండి. అంటే చాలా మటుకు ఇట్లా ఏదో ఆవేశంలో చేసేసుకొని కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి అలవాట్లు నచ్చగా, అంటే మీరు అన్నట్టుగా జర్నీ, లైఫ్ లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎవరైనా సరే ఒకలాగా ఉంటారు. ఓన్లీ ఇప్పుడు నువ్వు ఒక 4 రోజులే నాతో పాటు ఉంటాను అంటే వాళ్ళ యాటిట్యూడ్ వేరే లాగుంటది. ఇప్పుడు అతనితో నువ్వు శాశ్వతంగా ఉంటానప్పుడు అతన్ని కొన్ని రియాలిటీస్ నీకు తెలిసిపోతాయి, అది కూడా నువ్వు డైజెస్ట్ చేసుకోవాలి. ఇంతకు ముందు నాకు తెలియదే, నువ్వు సిగరెట్ తాగేవాడివా, నాకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగుతున్నావు, సిగరెట్ తాగుతాడు, ఇంకొకటి. ఎందుకంటే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం చేసినా నువ్వు అతని దగ్గరే ఉంటావు. వాటికి కూడా నువ్వు 99% అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. అంటే అలా అని అడ్జస్ట్ అయిపోయి నువ్వు అక్కడే ఉండాలని కాదు. నీకు నచ్చంది, నువ్వు కంఫర్టబుల్గా లేనిది, నీ మనసు బాధ పెట్టేది, ఇంకా నేను ఇది భరించలేను, నేను వీలు కాదు, నేను ఉండలేను అన్నప్పుడు మాత్రం నువ్వు బయటకు వచ్చేయచ్చు. కానీ 99.9% నీకు ఇష్టమైంది, మరి ముఖ్యంగా నీకు ఇష్టం ఎక్కడ, అబ్బాయి మీద. కాబట్టి వీటన్నిటికీ ఏం చేయాలంటే నీకు ఏ కష్టం వచ్చినా నేను ఈ కష్టం ఓర్చుకుంటా, ఎందుకంటే నాకు అబ్బాయి ఇష్టము అనేది మీరు అనుకున్నారనుకోండి, అమ్మాయిలు అనుకున్నారనుకోండి, అంత పెద్ద బాధ ఉండదు. ప్రతి దానికి నువ్వు ఇది వరకు లాగలేవు, ఇది వరకు నువ్వు ఇది చెప్పావు, మీ అమ్మలా, మీ నాన్నలా, ఆడపడుచులా అంటే కంపల్సరీగా నువ్వు అడ్జస్ట్ అయిపోయి ఉండాల్సిందే. ఇంకొకటి ఏంటంటేనండి, లాస్ట్గా అంటే ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎటువంటి పరిస్థితులలో ఒకవేళ ప్రేమ పెళ్లి మీరు చేసుకున్న తర్వాత కూడా ఒకవేళ కొన్ని పరిస్థితులలో అతను దూరమైనా, ఆమె దూరమైనా, నువ్వు స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే చేసుకున్న తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తున్నారు, మోసాలు చేసి వెళ్ళిపోతున్నారు. నేను ఒక చోట చదివారండి, ఒక అతను చాలా సిన్సియర్గా ఒక అమ్మాయిని ప్రేమించాడండి. ఎంత సిన్సియర్గా అంటే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె కోసం ఏది చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఆమెకు వాళ్ళ ఇంటి పరిస్థితుల్లో చదువుకోవడానికి వీలు కాకపోతే ఆ అమ్మాయిని ఒక డిగ్రీ వరకు చదివించి ఒక స్కూల్లో టీచర్గా ఇప్పించి చాలా మంచిగా అమ్మాయిని సెటిల్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారు, నాకు ఇష్టమైన వాడు పెళ్లి చేసుకున్నాడు, నాకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించాడు, నేను హ్యాపీగా ఉండాలి, అంతే కదా. అంతే, సరే బాగానే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత. అంటే ఇది రియల్గా జరిగిందేనండి. జరిగిన తర్వాత ఏమైందంటే, అమ్మాయి ప్రతిరోజు నీకు స్ట్రక్చర్ కొంచెం ఇదిగా వెయిట్ గెయిన్ అవుతున్నావు, జిమ్కి వెళ్ళు అంటే అమ్మాయి రోజు జిమ్కి వెళ్ళేది. ఆ జిమ్కి వెళ్ళినప్పుడు ఆ జిమ్ ట్రైనర్తో ఈ అమ్మాయికి పరిచయం ఏర్పడి అది ఎంతవరకు వచ్చిందంటే, నువ్వు నాతో పాటు వచ్చేయి అన్నంత వరకు వచ్చిందనమాట. తర్వాత ఏమైందంటే అతనితో పాటు వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇతను అడ్డుగా ఉన్నాడని అతన్ను తీసుకెళ్ళి నమ్మిచ్చేసి చంపేశారండి అతన్ని. అంటే మంచితనం ఎక్కడుంది చెప్పండి, మంచితనం ఉందా ఇందులో? అతను చేసిన తప్పేంటి, ప్రాణంగా ప్రేమించాడు, ఒక మంచి ఉద్యోగం ఇప్పించాడు, దాని తర్వాత చక్కగా ఉందాం మన ఇద్దరం అనుకున్నప్పుడు వేరే అట్రాక్షన్స్. అంటే అందులో కూడా ఏంటంటే నిజంగా నీకు అంత ఇష్టం లేనప్పుడు, అంటే నీ మనసు అంత చంచలము అని అనుకున్నప్పుడు అతనితో నువ్వు ట్రావెల్ చేయకుండానే ఉండాల్సింది. ఇందులో ఆ అబ్బాయి చేసిన తప్ప ఏమి లేదు కదండి. అనవసరంగా అతన్ని ప్రాణాన్ని తీసేశారు వీళ్ళు. కాబట్టి ఇట్లాంటి అసలు ఇది అట్రాక్షనా, మనం జీవితాంతం ఇతనితో కలిసి ఉంటామా? కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఎల్లకాలం ఇది సినిమా కాదు, ప్రతిసారి పాటలు వేసుకుంటూ మనము రోజ్ ఫ్లవర్స్తో మనం నడవమండి. లైఫ్లో నిజంగా రియాలిటీలో ఎన్నో మనం ఎదుర్కోవాల్సి వస్తే వాటన్నిటికీ నేను ధీటుగా ఉండి ఇతనితో నేను ట్రావెల్ చేయగలను అనేది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకోకుండా ఏదో చేసేసుకున్నాము, మా తల్లిదండ్రులను మేము ఎదిరించేసాము, మేము పెద్దవాళ్ళం అయిపోయాము. కరెక్టే, మీరు పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు ఎందులో అయిపోవాలి, మీ మెంటల్ మెచ్యూరిటీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ధైర్యంగా ఉండాలి అనేది మీరు ఆలోచించుకోకుండా, ఇంకా కొంతమంది బేల మనసుతో, అంటే అతను వెళ్ళిపోయాడని చెప్పేసి, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని, నేను ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి వెళ్ళిపోయిందని వాళ్ళు సూసైడ్ చేసుకొని, ఇవన్నీ ఎందుకండి? ప్రేమ పెళ్లి అంటేనే మీరు
ఏటికి ఎదురుతున్నట్టు రైట్ కదా. ప్రేమ పెళ్లి అనేది ఇప్పుడు నిజంగానే చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో కూడా ఎంకరేజ్ చేయలేని వాళ్ళని కూడా మీరు ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అంతే. తల్లి తండ్రి ఎంతసేపు అయినా సపోర్ట్ చేస్తారు, కానీ కొన్ని విషయాలు మీరు ఇదెందుకంటే మీరు మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయం. తల్లిదండ్రులను ఎదిరించి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ధైర్యం చేసుకున్నప్పుడున్నంత ధైర్యం లైఫ్ లాంగ్ అతనితో జర్నీ చేయాల్సిన కష్టాలు నష్టాలు ఎన్నో వస్తాయి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో సూటిపోటి మాటలు అంటారు. వీటన్నిటికీ కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి తల్లి తండ్రి చెప్పాలండి. అన్నిటికీ అంతే ముఖ్యంగా ఏం చెప్పాలంటే, ప్రతి దానికి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ వెనక మేము ఉంటాం, కానీ ఫస్ట్ నువ్వు ఫేస్ చేయాల్సింది నువ్వే. నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉంటాము అనేది తల్లిదండ్రి కంపల్సరిగా చెప్తారు. కానీ పరిస్థితులు ఏంటంటే సర్కమ్స్టాన్సెస్ ఏమున్నా కూడా నేను ధైర్యంగా ఎదుర్కోగలను అనేది అబ్బాయి కానీ అమ్మాయి కానీ మరి ముఖ్యంగా ముందుగా ఆలోచించుకొని, తర్వాత ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీలో మరి అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు, వాళ్ళని కూడా నీ తల్లిదండ్రులాగా చూసుకోవాలి. ఇవన్నీ బాధ్యతలు ఉంటాయండి. బాధ్యతలు అన్నిటికీ నేను అడ్జస్ట్ అయిపోయి ఉంటాను. నా ఇంటి పరిస్థితులు వేరే, నా ఆహార అలవాట్లు వేరే. మా అమ్మ నన్ను చూసినట్టుగా అత్తగారు నన్ను చూడరు ఎవరు కూడా చూడరు. సో ఎందుకంటే కోడలే, కూతురే. సో వాటన్నిటి కూడా నేను ధైర్యంగా ఎదుర్కోగలను అన్నప్పుడు మాత్రమే మీరు ప్రేమ పెళ్లి చేసుకోండి. ఇవన్నీ కంపల్సరీగా తల్లి తండ్రి ప్రతి కూతురికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాగే కొడుకు కూడా తల్లి చెప్పాలండి, కంపల్సరీగా చెప్పాలి. నువ్వు ఇంతకు ముందు అమ్మాయి వెంట తిరిగావు, అంటే అడ్డదిడ్డంగా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగారు, కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఒక బాధ్యత ఉంది. ఆ అమ్మాయిని ఇదివరకు నువ్వు ఎలా ప్రేమించావో, ఎలా ప్రాణంగా చూసుకున్నావో, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేనున్నాను నీకు భరోసా అనేది ఆ ధైర్యంతో, ఆ ధైర్యాన్ని ఇచ్చి నువ్వు అమ్మాయిని చక్కగా చూసుకోవాలని అబ్బాయి తల్లి కూడా కంపల్సరీగా అబ్బాయికి చెప్పాలండి. అప్పుడు అంటే ప్రేమ పెళ్లి ఎందుకు చేసుకున్నాము అనే రిగ్రెట్స్ లేకుండా ఇద్దరు చక్కగా ట్రావెల్ చేస్తారండి. ఇటువైపు తల్లి కానీ అటువైపు తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాలన్నమాట. ఇది లైఫ్, ఈ లైఫ్లో కొన్ని అనుకున్నట్టుగా జరుగుతాయి, జరగకపోవచ్చు. ప్రతి ఒక్క దానికి నేను ధైర్యంగా ఎదుర్కోగలను అన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు జీవితంలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.